గాయత్రి ఏంటి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొడుతున్నారా? అందుకనే మిమ్మల్ని అడుగుతున్నారండి. గాయత్రి గారు కళ్ళు కనపడుతుంది కదా సార్, వర్మ గారు మీకైతే కనపడుతుంది, మళ్ళీ మీరు అది తెలుసుకోవడం అడుగుతారు. సొంతం చెల్లిని ట్రోల్ చేశారు, వినిపించిందా? సొంతం చెల్లిని ట్రోల్ చేయించుకున్నాం మనం. మాకు కట్టుకున్న భార్య ఒక్కటే ఇంపార్టెంట్, వైఎస్ భారతి గారు ఒక్కటే రాష్ట్రంలో మహిళ, ఇంకెవరు మహిళ కాదు. నన్ను మా అధికార ప్రతినిధులు ఎలా ట్రోల్ చేస్తారు? ఇప్పటికీ మీ వైసీపీ వాళ్ళు ఎంత గలీజ్ గా రాస్తున్నారు. ఏం చేస్తాం, నా గురించి రాస్తున్నారు ఇప్పుడు. ఎందుకని అది మీ పార్టీ నిబద్ధత, అది మీ పార్టీ సన్నిహితుడు వర్రారెడ్డి. ఫోటో చూపించండి, ఫోటో సెల్ఫీ దిగుతాను, మీకు సన్నిహితులు అయిపోతారు అందరూ. పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగినాడు, అధికారంలో సార్ పచ్చి పచ్చిగా అధికార ప్రతినిధులు అందరి పైన, ఈవెన్ అమ్మాయి పైన కావచ్చు, నా పైన కావచ్చు, చాలా మంది పైన ఎలాంటి గలీజ్ ట్వీట్స్ అంటే చూస్తేనే ఆశ్చర్యపోతారు సార్. సీరియస్ సార్, అక్కడ రాసిన కంటెంట్ చదవండి, నేను చదవలేకపోతున్నాను. Is it the right way to behave, sir? మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు మీ జనసేనలు పెట్టి చూపించమంటారు, నేను నా మీద పెట్టి. మహిళలు వాళ్ళ వాయిస్ ఇస్తున్నారు పార్టీ పరంగా, అదే పరంగా మీరు కొట్లాడండి మాతో. మీరు కొట్లాడుతున్నారు ఓకే, మరి గలీజ్ కదండి చాలా. ఇట్లా రాసి పెడితే ఇదే యాంకర్ శ్యామల మీద ఇదే జనసేనలు చేసిన ట్రోల్స్ గురించి మనం అసలు డిబేట్ లో మాట్లాడే మాటల పచ్చి బూతులు ఎంత చట్టరంగా వాడుతూ మీద పెట్టారో తెలుసా మీకు? ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడారు. అధికారంలో ఉన్నారు కదా, నేను అడుగుతా, మీరు తప్పులు మాట్లాడితే అదే కొట్టించండి, మీరు కొట్టించుకోవద్దు, మీరు వాళ్ళ కొట్టించండి, మీరు వాళ్ళ కొట్టించండి. అయ్యో, మీరు తెలుగుదేశం వాళ్ళ కాలు పట్టుకోకుండా వాళ్ళ కాలు పట్టించండి. తప్పుడు ఎవరు పెట్టారు? అవునవును సార్, ఏదో